ఈరోజు నేను స్నేహం అనే కథను చెప్పాలనుకుంటున్నాను. ఇది పిల్లలకి. అనగనగా ఒక మర్రి చెట్టు. మర్రి చెట్టు అంటే దానికి మర్రి ఊడలు ఉంటాయి, చాలా పొడుగుంటాయి. చెట్టు పైన కొమ్మ నుంచి నేల వరకు తాడుల్లాగా ఉంటాయి. అది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు పెద్ద ఉంటుంది. ఆ చెట్టు మీద చాలా కోతులు ఉంటాయి, ఎప్పుడూ కోతులే ఉంటాయి. ఆ చెట్టు కింద బొరియలు ఉంటాయి. బొరియలు అంటే ఎలుకలు దూరడానికి ఉంటాయి కదా, అట్లాంటి బొరియలు పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ బొరియల్లో కుందేళ్ళు నివసిస్తుంటాయి. కుందేళ్ళు, ఉడతలు, ఎలుకలు, ఇలా రకరకాల జంతువులు ఉంటాయి. అయితే అన్ని కోతులలో ఒక కోతి ఈ కుందేలుకి చాలా మంచి స్నేహితులు. ఈ రెండు కూడా మంచి స్నేహితులు. రోజు కలిసి ఆడుకుంటాయి. ఏది దొరికినా ఈ రెండు పంచుకొని తింటాయి. ఏ ఆహారం దొరికినా సరే కుందేలు, కోతి రెండు పంచుకొని తింటాయి. ఆ ఇద్దరి స్నేహాన్ని చూసి మిగతా కోతులు కూడా ఎంత బాగుంటాయని ముచ్చట పడుతుంటాయి. అయితే అదే మర్రి చెట్టు కింద పెద్ద బావి ఉంది. అంటే బావి అంటే నీళ్లు ఉంటాయి అనుకుంటారు కదా, ఈ బావిలో నీళ్ళేమీ ఉండవు, ఎండిపోయి ఉంటుంది. అందులో చెత్త చెదారము, ఆ చెట్టు ఆకులు అవి ఇవి రాలిపోయి ఉంటాయి. ఇలాగే రోజు కోతులన్నీ ఆడుకుంటూ ఉండగా ఇందులో స్నేహంగా ఉండే ఒక కోతి, కుందేలని చెప్పాను కదా, అవి కూడా ఆడుకుంటూ ఉంటాయి. ఒకరోజు ఇలా ఆడుకుంటూ ఉండే సందర్భంలో కుందేలు పొరపాటున ఆ ఎండిపోయిన బావిలో పడిపోతుంది. అది పడిపోయి ఏడుస్తూ ఉంటుంది లోపల. నన్ను ఎవరు బయటికి తీస్తారు, ఎట్లా నేను బయటికి వెళ్ళాలి అని చిన్న ఉంటుంది కదా కుందేలు అలా. అప్పుడే అది కోతి చూసింది. కోతి చూసి ఎలాగైనా నా ఫ్రెండ్ని బయటికి తీయాలి, దాన్ని కాపాడాలి అనుకొని ఆలోచించింది ఎట్లా బయటికి తీయాలి అని. అప్పుడు అది మర్రి ఊడలు. కోతులు ఎప్పుడూ ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి ఎగురుతూ దుంకుతూ, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగురుతూ ఉంటాయి కదా, అట్లాగే ఆ కోతికి ఒక ఆలోచన వచ్చింది. మర్రి ఊడను పట్టుకొని ఆ బావి మీద ఊగుతూ ఉంటే నా ఫ్రెండ్ నన్ను చూసి ధైర్యంగా ఉంటుంది, ఎలాగైనా నా ఫ్రెండుని బయటికి తీస్తా అనుకొని పెద్దగా పొడువుగా ఉన్నటువంటి మర్రి ఊడను పట్టుకొని బావి మీద ఊగుతూ ఉంది. అంతలో కుందేలు చూసి, అమ్మయ్య, నా ఫ్రెండ్ నన్ను చూసింది, నా ఫ్రెండ్ నన్ను ఎలాగైనా బయటికి తీస్తుంది, నన్ను కాపాడుతుంది అని ధైర్యంగా ఉంది. అలాగే కోతి చెప్తుంది, కుందేలు, నువ్వు నా తోకను పట్టుకొని, నీ దగ్గరికి నా తోక రాగానే గబాల నా తోకను పట్టుకో, అప్పుడు బయటికి రావచ్చు అని చెప్తుంది. వెంటనే కుందేలు ఆ కోతి ఊగుతూ ఉన్నప్పుడు ఆ కోతి తోక తన దగ్గరికి రాగానే గబాలన ఎగిరి కోతి తోకను పట్టుకుంది. అలా తోకను పట్టుకొని పైకి ఎక్కేసి బావి బయటికి వచ్చేస్తాడు. ఈ రెండూ కూడా ఆపదలు ఒకదానికొకటి ఆదుకోవడం చూసి మిగతా కోతులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పటి నుంచి అన్ని కోతులు, కుందేలు కలిసి స్నేహంగా ఉండడం మొదలుపెట్టాయి. ఈ కథ ఎలా నచ్చింది? మీరు కూడా అలాగే స్నేహంగా ఉండండి. ఓకే, బాయ్.